నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము సెల్ఫ్ రెస్పెక్టివ్ గురించి ఒక 10 చిట్కాలు అంటే సెల్ఫ్ రెస్పెక్టివ్‌ని పెంపొందించుకోవడానికి మన మీద మనకి గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఒక 10 చిట్కాలు అయితే చెప్తాను మీకు నేను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా ఒక పాయింట్ అయినా మీకు రిలేటివ్‌గా అనిపిస్తుంది, యూజ్ అవ్వచ్చు కూడా. అలాగే నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. తనని తాను గౌరవించుకోలేని వ్యక్తి ఇతరులు గౌరవించట్లేదని బాధపడటం ఎంతో అమాయకత్వం కదా! ఇది ఒక సైకాలజిస్ట్ అబ్రహం మాస్లో అనే అతను ఎప్పుడో చెప్పారు. ముందు మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ఆదరించుకోవాలి, అభినందించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇతరుల గురించి ఆలోచించండి. ఎవరైతే స్వీయ గౌరవం కలిగి ఉంటారో వాళ్ళ మీద వాళ్ళు జీవితంలో వచ్చేటువంటి సమస్యలను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన వారై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఎన్నో వార్తలు వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. వాటిలో చూడండి, ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లల్లో చాలామంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత శ్రేణిలో అంటే మంచి ర్యాంకులతో పాస్ అయ్యేటువంటి విద్యార్థులే. కానీ వాళ్ళకి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్‌లో ఇంకా మంచి ర్యాంక్ వస్తుందో లేదో ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు, ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మనం నిత్యం చదువుతూనే ఉన్నాము. అలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలలో సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఎట్లా పెంపొందించాలి అనే దాని మీద తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత కృషి చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా వస్తుంది మనకి? ఎప్పుడైతే మన గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకుంటామో, కొద్దిసేపైనా మన గురించి మనం ఆలోచించగలుగుతాం. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి స్వీయ గౌరవాన్ని బయటికి తీసుకోగలుగుతాం. నేను ఈ మధ్య ఒక స్టోరీ విన్నాను. అదేంటంటే ఒక ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే కుర్రోడిని వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఏదో బాగాలేదని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ డాక్టర్ గారికి తెలిసిన విషయం ఏంటంటే, "ఏమైందమ్మా, బాబు చూడటానికి డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టున్నాడని" అడిగితే తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, "మా బాబు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. 98% మార్క్స్ వస్తాయి అనుకున్నాడు. 80% వచ్చినాయి. దాంతో మంచం పట్టేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మేము చాలా చెప్పి చూసాము. మా మాట వినట్లేదు. సో, మీకు అందువలన మేము డాక్టర్‌ని కలవాలనుకొని మీ దగ్గరికి వచ్చాము" అని చెప్పి వచ్చారు. వస్తే డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ కుర్రోడితో మాట్లాడుతూ అతన్ని చూస్తేనే అర్థమైపోతుంది చాలా డిప్రెషన్‌లో ఉన్నాడని. మాట్లాడుతూ, "బాబు, ఇప్పుడు నీకు 80% అంటే తక్కువ మార్కులు కాదు. అంతకన్నా తక్కువ వచ్చినోళ్ళు ఉంటారు కదా! పోనీ నువ్వు మంచి స్టూడెంట్‌వే, బాగా చదువుతావు. ఇట్లా తక్కువ మార్కులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఇయరే కదా ఇది. ఫైనల్ ఇయర్‌లో బాగా చదివి 100% తెచ్చుకుందువు గానీ" అని చెప్పారు. కానీ ఆ కుర్రోడు ఎంతసేపటికి డాక్టర్లు చెప్తున్నా, పేరెంట్స్ చెప్తున్నా కూడా వినే స్థితిలో లేడు. నా నాకు 98% మార్కులు వస్తాయనుకున్నా, కనీసం 90% కూడా రాలేదు. నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. చుట్టుపక్కల వారికి నేను చులకనైపోయాను. ఇంక నేను బ్రతకటం అనవసరం అంటూ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా అతని వల్ల కూడా కాలేదు. కొంతకాలం వేచి చూద్దాం అనుకున్నారు. ఈలోగా అతను ఎంత మంచి మార్కులతో చదువుకొని నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్‌తో పాస్ అవ్వాల్సినటువంటి మంచి విద్యార్థి చదువంతా పక్కన పెట్టేసి ఈ డిప్రెషన్‌తో ఒక సైకియాట్రిక్ పేషెంట్ అయిపోయాడు. అలాగే ఎన్నో ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సొచ్చింది ఆ కుర్రోడికి. ఇదంతా వింటుంటేనే మనకెంతో బాధగా ఉంది గదా! మన ఇంట్లో గూడా మనకి పిల్లలుంటారు. వాళ్ళు ఇలాంటి స్టేజ్‌లోకి వెళ్ళకుండా పేరెంట్స్‌గా మనం ప్రతిరోజు వారితో ఒక 2 మినిట్స్ అయినా మాట్లాడుతూ అంతఃపరిశీలన చేసుకోమని చెప్తూ ఉండాలి. ప్రతిరోజు మనని మనం గౌరవించుకుంటూ, నేను చాలా బాగా చదివాను, ఈసారి నాకు చాలా బాగా మార్క్స్ వచ్చినాయి. ఒక్క స్టూడెంట్స్ విషయంలోనే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇది ఎంతో ముఖ్యం. ఇది మనకి పెంపొందాలి అంటే మీకు ముఖ్యంగా ఒక 10 చిట్కాలైతే చెప్తాను. వాటిలో మొదటిది, చింతలను కంప్లీట్‌గా వదిలేద్దాం. చింతలంటే బాధలు. మనకి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకొని ఎప్పుడు వాటి గురించే బాధపడుతూ ఉంటాం కదా! వాటినైతే గతం గతః అనుకొని వదిలేయాలి. అది తిరిగి రాదు కదా మనం ఎంత ఆలోచించినా. అలాగని భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో, ఏం చేస్తానో అని కూడా చింత వద్దు. ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న వర్తమాన కాలంలో జీవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ దొరలకుండా భవిష్యత్ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇదైతే మొదటి చిట్కా. రెండవది, శక్తి సామర్థ్యాలను గుర్తించండి. రెండవ చిట్కా ఏంటంటే, మీలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయండి. నేను ఏం చేయగలను, నాకేమీ రాదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి మనిషికి ఏదో ఒక కళ అయితే ఉంటుంది. దాన్ని బయటికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. దాన్నే సెల్ఫ్ మోటివేషన్ అంటాము. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మోటివేషన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్.
వర్డ్స్ అనమాట. ఏమైతే మనం చేయగలము అనేది ఒకసారి ఆలోచించుకొని ప్రతిరోజు మన ఆలోచన విధానాన్ని పేపర్ మీద పెట్టుకొని మనలో ఉన్నటువంటి నైపుణ్యాలని వెలికి తీసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడన్నా మనం డ్రాప్ అయిపోతాం. కానీ దాంతో మనం బాధపడకుండా మళ్ళీ తిరిగి రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ డేకి మళ్ళీ మనం పక్కాగా ప్రణాళిక అయితే తయారు చేసుకోవాలి. ఇది రెండో చిట్కా. ఇవన్నీ ఏం లేదండి, ఎవరో చెప్తే వింటే కానీ మనకి మోటివేషన్ రాదు అని అనిపించినప్పుడు ఇలాంటి వీడియోస్ చూసుకోవచ్చు, లేదా మంచి బుక్స్ చదువుకోవచ్చు. ఒకసారి కూర్చొని మన గురించి మనం కనుక ఆలోచించుకుంటే ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మూడో చిట్కా, అదేంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీలో ఎన్ని లోపాలు ఉన్నా సరే ఆ లోపాలని తక్కువగా చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఆ లోపాల వల్ల మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని ఎలా సవరించుకోవాలని చూడాలి కానీ ఆ లోపం వల్ల మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకుంటూ ఉండకండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీలో ఉన్న మంచి విషయాలను తలుచుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ముందుగా. అప్పుడు మీ పేరును కానీ, మీ వృత్తిని కానీ, మీ కుటుంబాన్ని కానీ ఎప్పుడూ చులకన చేసుకోవద్దు. నాలుగోది, విమర్శలకు ఎప్పుడూ కుంగిపోకండి. మీరు మంచి చేసినా చెడు చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు మనకి. వారిని మీ మనసులోనే క్షమించేయండి. వారిని చూసి జాలిపడండి. ఎందుకంటే వారు చేసే విమర్శలకి మీరు ఈరోజు బాధపడ్డారంటే రేపు మళ్ళీ మరొక విమర్శతో మీ దగ్గరకొస్తారు. మీరికెప్పుడూ ఆ విమర్శల గురించి ఆలోచిస్తూ మీ జీవితంలో అసలు మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, అసలు మీరు ఏం చేయాలనేది మీకు ఆలోచనే లేకుండా పోతుంది. సో విమర్శలకు దూరంగా ఉండండి. అలాగే నిక్కచ్చిగా ఉండండి. ఐదవది ఏంటంటే నిక్కచ్చిగా ఉండండి. నిక్కచ్చిగా అంటే ఎప్పుడు నిజాయితీగా ఉండండి. మొహమాటాలకు పోవద్దు. ఇప్పుడు మీకు ఎవరన్నా హెల్ప్ అడిగారు, ఎక్కడికన్నా బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళండి అని కానీ మీకు చాలా పని ఉంది, మీరు ఆ టైంలో వెళ్ళలేరు. వెళ్ళలేనప్పుడు మొహమాటానికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఆ మొహమాటం మీకు అన్నిసార్లు పనికిరాదు. చాలా ఇబ్బందులు పాలవుతారు. నిర్మొహమాటంగా ఉండండి. నిర్భయంగా ఉండండి. నిస్సంకోచంగా ఉండండి. ఇది ఒక చిట్కా. ఆరోది, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ప్రతిదానికి కూడా ఎంతో నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఒక మహారాజుని దేవతలందరూ కలిసి అది మనం అష్టలక్ష్మిలు అంటాం కదా, వారందరూ వదిలి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అన్నారట, ఎవరు వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు, ధైర్యలక్ష్మి నువ్వు మాత్రం నాతో ఉండు తల్లి అని. ఆ ధైర్యం ఉంటే చాలు నాకు అని. అట్లా మన మీద మనం ఎప్పుడు విశ్వాసాన్ని ఉంచుకుంటే ధైర్యం కూడా అదే వస్తుంది. అలాగే ఏడోది, సానుకూల దృక్పథం కలిగి ఉండండి. అంటే పాజిటివ్ థింకింగ్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రతి విషయంలోనూ ముందు పాజిటివ్గా ఆలోచించి చూడండి, మీరు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఎనిమిదవది, మీరు అద్భుతాలు చేయండి. మనము విజయాలు ఎంత సాధించినప్పటికీ కూడా దాంతో తృప్తి చెందక జీవితంలో ఇంకా ఏదో చేయాలని ప్రయత్నం అయితే మానకండి. ఎప్పుడు చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మీ అంతటా మీరే అద్భుతాలు సాధించగలుగుతారు. మీకెవరూ పోటీ రాలేని స్థితిలో ఉండగలుగుతారు. మనం ఎందరో గొప్ప గొప్ప వాళ్ళ గురించి కథలు చదువుతూ ఉంటాం కదా, వారందరూ ఇలా చేసిన వారే. ఒక విజయంతో ఆగకుండా ఇంకా ఏదో కావాలని ప్రయత్నం చేస్తూ చేస్తూ అద్భుతాలు సృష్టించిన వాళ్ళే. వారి స్ఫూర్తి కథలను చదువుతూ ఉండండి. మరొకటి, ప్రేరణ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. మనకి ప్రేరణ అంటే మోటివేషన్ ఎవరిస్తారు మనకి? ప్రతిరోజు ఇవ్వరు, ఒకరోజు 2 రోజులు ఇస్తారు. కానీ మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండాలి. అంతర్గత ప్రేరణ ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతాలైనా సాధించగలుగుతాము, జీవితంలో ముందుకు సాగగలుగుతాము. 10వది, మీ స్థాయిని మీరు గుర్తించండి. మీరు అప్పుడప్పుడు విజయ సాధనలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మనం విజయ సాధనకై ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని గుర్తించి మీరు అక్కడ ఆగిపోకూడదు. పొరపాట్లు జరిగినాయి అని చెప్పి మనకి ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలు వినకుండా కూడా వెళ్ళిపోకూడదు. గుడ్డిగా వినాలి, విమర్శలు వినాలి. దేనివల్ల మనకి ఈ విమర్శ వస్తుందని, మన స్థాయి ఎక్కడున్నా, మనం దిగజారిపోతున్నామా, విజయానికి చేరువుగా వెళ్తున్నామా లేదా దిగజారిపోతున్నామా అనేది ఒకసారి గమనించుకొని మీ స్థాయిని మీరు గుర్తించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టండి. ఇవైతే ఈ 10 చిట్కాలు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంపొందించేటువంటి లక్షణాలు. తప్పకుండా ఆచరిస్తారు కదా. ఇందులో మీకు ఏదో ఒక పాయింట్ అయితే నచ్చి ఉంటుంది. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయండి. మీరు జీవితంలో ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు. నేను ఇలా వీడియోస్ చేయాలి అనే ఆలోచన నాకు లేదు అసలు. ఒకటి స్టార్ట్ చేశాను చిన్నగా, ఆటోమేటిక్గా చెప్పడానికి ముందు ముందుకి నాకు ఆలోచన నెట్టుకుంటూ వెళ్తుంది.
దాన్ని ఇలా ప్రోత్సహించుకుంటూ ఏదో ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మంచిగా ముందుకి సాగుతాననే గట్టి నమ్మకంతో నేనైతే మాత్రం పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు సాగుతున్నాను. మీరు కూడా అలాగే ఆలోచిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.